ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ నాగలక్ష్మి గారు అంతలా ఆవేశపడుతుందంటే ఆ ఆవేశం వెనుక ఏదో నిజం దాగుందనిపిస్తోంది. అవును సార్, ఏదో రహస్యం బయటపడుతుందని నాగలక్ష్మి భయపడుతుంది. నాగేశ్వరి కంటే నాగలక్ష్మి ఎగిరెగిరి పడి చాలా ఓవర్ చేస్తుంది. ఏమై ఉంటుంది సార్? సార్, వాళ్ళని వదలకూడదు, వదలకండి. జరుగుతుందంతా చూస్తుంటే మీరు ఈ కేసు పెట్టడంలో న్యాయం ఉంది. ఈ కేసులో గతం తవ్వడం మొదలు పెడితే చాలా నిజాలు బయటపడతాయనిపిస్తోంది. లేదా అటెంప్ట్ మర్డర్ కేసులో ముందు ఆ నాగలక్ష్మిని అరెస్టు చేసి గతంలో ఏం జరిగిందో విచారణ చేయాల్సిందే. తప్పు చేసిన వారు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకెన్ని తప్పులైనా చేస్తారు. ఏ స్టేజ్కైనా వెళ్తారు. ఈ విషయంలో మేము యాక్షన్ తీసుకోకపోతే మీ పిల్లివారందరూ పెద్ద ఆపదలో పడతారు. సో ఈ సమయంలో మీరు వెనకడుగు వేయకూడదు. ఓకే సార్. మీరు ఎలాంటి యాక్షన్లోకి దిగుతారో దిగండి. మీరు యాక్షన్లోకి దిగితే మేము మీకు సపోర్ట్గా ఉంటాం సార్. అయితే ఆ నాగలక్ష్మి ఇంటికి మీరు కూడా నాతో పాటు రావాలి. వస్తాం సార్. నా కళ్ళ ముందే ఆ నాగేశ్వరి నాగలక్ష్మి అరెస్ట్ కావాలి. అది నా కళ్ళారా నేను చూడాలి. పదండి వెళ్దాం. మల్లికక్క, నాకొకటి అర్థం కాలేదు. ఏంటది? ఇన్స్పెక్టర్ గారికి చూపించామే, ఆ వీడియో ఎవరు తీశారు? నేనే. ఎప్పుడు? వాళ్ళకి సంబంధించిన కేసు రీఓపెన్ చేయించామని పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించి తనని ప్రశ్నించారని, ఆ కేసు రీఓపెన్ వార్త న్యూస్ పేపర్లో వచ్చిందని నాగలక్ష్మి మన ఇంటికి తుపాకీతో వచ్చి గోలగోల చేస్తుంది. కోమలి, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇప్పుడేం చేద్దామంటావ్? ఆ నాగలక్ష్మి తుపాకీతో షూట్ చేస్తుందేమోనని భయంగా ఉంది. అలా అయితే నువ్వు ఫోన్తో షూట్ చెయ్యి. ఫోన్తో షూట్ చేయాలా? ఏమంటున్నావు కోమలి? అర్థం కాలేదా? వివరంగా చెప్పాలా? అర్థమైంది, అర్థమైంది. నాగలక్ష్మిని ఇంకా స్ట్రాంగ్ గా బుక్ చేయమంటావు, అంతేగా? అంతేగా మరి. నీ బ్రెయిన్ ఉందే, ఐడియాల పుట్ట. అలాగే. ఆ నాగలక్ష్మి నాగేశ్వరిలు పాత సినిమా స్టైల్లో వెళ్తుంటే మీరు లేటెస్ట్ వెర్షన్లో వెళ్తున్నారు. సూపర్. సరే, ఇన్స్పెక్టర్ గారు వెయిట్ చేస్తుంటారు, పద వెళ్దాం. నేను చెప్పినట్టే చేయండి. సరే మేడం. ఆ కేస్ డీటెయిల్స్ అన్ని వెంటనే నాకు. రేయ్, చెప్పండి మేడం. రేయ్, ఇక్కడ ఒకే ఒక్క సింగిల్ సోఫా ఉంచి మిగతావన్నీ తీసేయండి. అలాగే మేడం. అడ్డమైన వాళ్లకి కొమ్ము కాస్తే మర్యాదలు ఇలాగే తగ్గుతాయి ఇన్స్పెక్టర్ గారు. ఎవరే అడ్డమైన వాళ్ళు? సంపంగి, నువ్వూరుకో. ఇలా అవమానిస్తుంటే ఇన్స్పెక్టర్ గారు చూస్తూ ఊరుకుంటారా?
ఏం చేయాలో ఆయనకి తెలుసు, నువ్వు మాట్లాడుకో. ఏయ్, ఏంటి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు? నాగేశ్వరి ఇంట్లో రెచ్చిపోతే చచ్చిపోతారు. జాగ్రత్త. నాగలక్ష్మి గారితో మాట్లాడాలి. నాగలక్ష్మి గారు కాదు, శ్రీమతి నాగలక్ష్మి గారు అనాలి. సరే, శ్రీమతి నాగలక్ష్మి గారితో మాట్లాడాలి. కొంచెం రమ్మనండి. రారు. రావాలి. రాకపోతే ఆవిడ బెయిల్ క్యాన్సిల్ చేయించాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్లు మా అమ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. నాగేశ్వరి గారు, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. ఎస్ఐ గారు, ఇప్పుడు నేనేమన్నానో మీకు వినిపించిందా? వెయిట్ చేయమన్నాను. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉందో ఇన్స్పెక్టర్ గారికి బాగా అర్థమయ్యేలా చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, చాలా కాలం నుండి నాగలక్ష్మి గారి మానసిక పరిస్థితి బాగోలేదు. ఆమెకి నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఓహో, మెంటల్ ఎక్కిందా? సంతోషం. ఏయ్, నాలుక కోసేస్తానేవనుకున్నావో? నీవి మాటలే, నావి చేతలు. చూస్తావా? డాక్టర్, మా అమ్మకి పరిస్థితి ఎందుకొచ్చిందో ఈ ఎస్ఐ గారికి, ఆ మట్టి బుర్రలకి అర్థమయ్యేలా చెప్పండి. అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయటం వల్ల మానసికంగా ఆవిడ డిస్టర్బ్ అయ్యి గన్ తీసుకుని పిల్లివారింటికి వెళ్ళారు. ఇప్పుడే కదా ఆవిడకి చాలా కాలం నుంచి మానసిక స్థితి బాలేదన్నారు. ఇప్పుడేంటి ఇన్స్పెక్టర్ గారు, ఆరోపణలు చేయడం వల్లే ఆవిడ గారు తుపాకీతో మా ఇంటి మీదకి వచ్చింది అంటున్నారు? అంటే ఆ మెంటల్ ఎప్పటి నుంచో లేదా? కేసు రీఓపెన్ చేసేసరికి కొత్తగా వచ్చిందా మెంటల్? నాకెందుకో నాగలక్ష్మి గారికి మెంటల్ ముదిరిపోయిందనిపిస్తుంది. నాగలక్ష్మి గారికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండడం వలన ఆవిడ్ని మీరు అరెస్ట్ చేయడం కానీ ఆవిడ మీద యాక్షన్ తీసుకోవడం కానీ కుదరదు. సరే డాక్టర్, ఆవిడ మానసిక స్థితి బాగాలేదన్నారు. దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్, ఆ ఫైల్ ఇవ్వండి. 14 సంవత్సరాల క్రితం నాగలక్ష్మి గారి కూతురు ఈ నాగేశ్వరి గారి పెళ్ళి ఆగిపోయింది. నాగేశ్వరి గారి పెళ్ళి ఆగిపోవడం వలన నాగలక్ష్మి గారి భర్త సూసైడ్ చేసుకున్నారు. అప్పటి నుండి నాగలక్ష్మి గారు మానసికంగా డిస్టర్బ్ అయ్యారు. సార్, ఈ రిపోర్ట్స్ చదవండి. ఇప్పటికీ మా అమ్మని అరెస్ట్ చేయాలనుకుంటే కోర్టు వారెంట్తో రావాలి. అది నేను మీకు వేరేగా చెప్పక్కర్లేదనుకుంటాను. నౌ యు ఆల్ గెట్ అవుట్. గిరి, ఒక 10 నిమిషాలు చూడు. అప్పటికి వీళ్ళు వెళ్ళకపోతే మాత్రం మన ఇంటి కుక్కల్ని ఈ వీధి కుక్కల మీద కొదులు. అలాగే అమ్మా.